ఇప్పుడు అంటే డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోదాం. సో హౌస్లో మ్యాటర్ ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఫస్ట్. అవును. మాకు ఇంతకుముందు ఉన్న సీజన్లన్నీ ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ప్రతి సీజన్లో ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా కోపాలు, అనవసరంగా హగ్గులు, అనవసరమైన అంటే వైలెన్స్ కూడా ఎక్కువైపోయింది. సో ఎగ్ టాస్క్ చూసుకుంటే చాలా అంటే చాలా అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఆ పర్టికులర్గా ఆ టాస్క్ విషయం మాట్లాడితే? కొంచెం డేంజరసే అనిపించింది నాకైతే. అంటే ఆ వైలెన్స్ వద్దు అనుకొని ఆడితే అది బాగుంటుంది కదా, గేమ్ స్పిరిట్ ఉండాలి కదా, బౌండరీస్ ఉంటాయి. అలా ఆ బౌండరీస్కి మెయింటైన్ చేసుకుని ఆడితే మంచిది అనమాట. ఎవరికైనా తగిలితే వాళ్ళకి ప్రాబ్లమే కదా. టాస్క్ విన్ అవ్వడం ఎలాగైనా అవుతారు ఎవరో ఒకరు. బట్ అండ్ ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే సోనియా అనే వ్యక్తి పాయింట్ వేసి చేసి మరీ చెప్పింది అనమాట, నువ్వు సంచాలకుగా ఫెయిల్, లేకపోతే ఈయనగా ఫెయిల్ అని ఇలా కొన్ని చెప్పారండి. మీకు సోనియా గేమ్ ఎలా అనిపించింది? తను కూడా ఏదో గేమ్ ప్లాన్ బట్టే ఆడుతుండొచ్చు అనమాట. అది ఫెయిల్ అంటే తను ఏం చూసిందో, దేనివల్ల క్లారిటీ అయితే ఇచ్చింది తనుకి. అంటే నువ్వు పని చేయించలేదు, వీళ్ళు పనికి వద్దన్నారు. ఆ వాటర్ బాటిల్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఏంటో, అది ప్రేరణ రైటే కదా, అది అందులో ఏమి గార్బేజ్ ఉందని అందులో తీసి బాటిల్ సరదాగా సతాయించడం అని చేస్తే అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. సో పార్ట్ ఆఫ్ ఏంటో ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్లు ఎత్తారు కదా, నాకు ఇలాగా చెత్తకుండి ఇవన్నిటి మీద నామినేషన్ రోడ్ అట్టు చెత్తకుండి, అది నాకు నచ్చింది. అతను చాలా మంచిగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ అంటే చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్ ఇవ్వకూడదు అని తను క్లారిటీ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్లన్నీ విడదీశారు, బట్ అవి మన బయటికి ఎలా ఉంటే గ్రూపుల లెక్క ఆడుతున్నారు అనమాట. క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయి. అంటే ఇది 4th వీక్, ఇంకా 3 వీక్స్ అయ్యాయి. 4th వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్గా అంటే ఇండివిజువల్గా గేమ్ చెడిపోతుందని అంటారు కొంతమంది. మీకు ఎలా అనిపించింది? సేమ్ విడదీయాల వాళ్ళకి, విడదీస్తే ఇంకా మంచి గేమ్ వస్తుందేమో. అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురు క్లాన్లోకి ఒక్కరు కూడా వెళ్ళడానికి చూపించాల. అది ఎందుకు అర్థం అవ్వలేదు అనమాట, ఎందుకు వాళ్ళకి నచ్చుకోవడం లేదు అని. సో అంటే అందరికీ నెగిటివ్ అయిపోయారంటారా? నెగిటివ్ అయితే అవ్వలేదు అందరికీ, బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే 11 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా, అలాగా అవాయిడ్ చేసుకోవడానికి ఇలాగా. బట్ క్లాన్ కొట్టుకోవాలి, అది బిగ్ బాస్ హౌస్ రూల్స్. ఓకే, వాదించుకోవచ్చు కానీ కొట్టుకోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అయిపోతాయి అన్ని అన్లిమిటెడ్ సీజన్ కదా. నాగార్జున గారు ఏమవుతాం చెప్పారు కానీ అన్ని అన్లిమిటెడ్. అంటే ఇప్పుడు వరకు టాస్క్లో చూసుకుంటే నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్? నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నబిల్ గ్రేట్, మస్తుగా. అంటే ఆ టాస్క్ అంతా ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి, స్టమక్ ప్రాసెస్ ఏముంటుంది. పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటి వరకు. నబిల్ ఆల్రెడీ 2 టాస్క్స్ ఆడాడు. ఎందుకంటే వీళ్ళ మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది అనుకుంటున్నా. కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు మేబీ, తన హైట్కి అది సెట్ అయ్యున్ను. బట్ ఎందుకు వెళ్ళలేదో నాకు తెలీదు. నబిల్ మట్టుగా అవసరం. అంటే ఆ 3 hours అమ్మో. నేను లైవ్ నైనిక పడుకోగానే నేను పడుకుంటాను అనమాట. ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తను బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను. అది అవ్వదు, ఇంకా వాడొద్దంటే వీడు నేను పడుకుని పోయినా. అది లైవ్ నడుస్తుంది, నేను పడుకుని పోయాను అనమాట. తెల్లవారి 3 hours నేను ఆల్మోస్ట్ 2 hours చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత. నబ్బీలు అమ్మో, వాడి స్ట్రెంత్ వేరే లెవెల్, ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది. కానీ అంటే ఆ స్ట్రెంత్ చూపించుకునే అవకాశం ఇవ్వట్లేదు కొంతమంది. అవును, ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం. అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే బయాస్డ్ గా వాళ్ళ కాంతార క్లాన్ కి వీక్ చేసేద్దామని వాళ్ళు, లేకపోతే వాళ్ళ నుంచి మణికంఠకి తీయడం ఏంటి. మణికంఠ ఆల్సో ఆఫ్ కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు. అంటే ఈ గేమ్స్ మంచి పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్తు, మెమరీ ఇవన్నీ చాలా బాగా, చాలా చాలా చాలా. తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కరే ఉన్నారు. ఆదిత్య ఓం గారు ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు. నాకు అది మటుగా అన్ఫేర్ అనిపించింది చాలా.
నబిల్ అంటే ఇప్పుడు కూర్చోబెట్టడం. మణికంఠ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే నుండే స్టార్ట్ అయిపోయింది రచ్చ. అవును. అండ్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే తను అంటే ఆ విగ్ తీయడం కానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది. సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు. ఫన్నీ అంటే నాకు శేఖర్ భాష గారు, హూ ఇస్ ద ఫన్నీయెస్ట్ పర్సన్, శేఖర్ భాష గారు ఓన్లీ. నాకు అదే. సూపర్. సో తను మేబీ తన లైఫ్లో ఏం స్ట్రగల్స్ చూసారో, ఏం ఫేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా, మనం అలా చెప్పలేమన్నమాట. అంటే కొంచెం సింపతి గేమ్ తో ఆడుతున్నారు అనే అది నాకు అనిపిస్తుంటది అనమాట, సింపతి గేమ్ అని. మాట్లాడుకుంటుంది as a audience. ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్కా, నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా, బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్కి వెళ్ళాం, గేమ్ ఆడాలి అంతే. హౌస్ రూల్స్.